నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను రవి. ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, మదుపుదారులకు ఏ రంగాల్లో షేర్లు అనుకూలంగా ఉంటాయి, ముఖ్యంగా షేర్లు కొనుగోలు సమయంలో ఎలాంటి మెళకువలు తీసుకోవాలి, ఎలాంటి షేర్లను స్టాక్ చేసుకోవచ్చు, ప్రధానంగా నిఫ్టీ సెన్సెక్స్ ఏ విధంగా ఉండబోతుంది తదితర అంశాల గురించి వివరించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్టు ప్రభు మాలంపేట గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక మదుపుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కాల్ చేసి మీ యొక్క సందేహాలని ప్రభు గారిని అడిగి నివృత్తి చేసుకోవచ్చు. రైట్గా ప్రైమ్ టైంలోకి వెళ్దాం, బిజినెస్ ప్రైమ్ టైంలోకి. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రైట్, ఈరోజు స్టాక్ మార్కెట్లో ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? అన్నీ కూడా అంటే స్తబ్దుగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ భోగి అండి మీకు, ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ, ప్రైమ్ 9 మేనేజ్మెంట్ కి. ఓకే, థ్యాంక్ యూ. అడ్వాన్స్ సంక్రాంతి, అడ్వాన్స్ కనుమ. రైట్. అంటే మార్కెట్ కొంచెం డౌనే ఉంది, ఎందుకంటే ఎస్టర్డే వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి వాలటైలిటీ ఉంది. బట్ డౌన్ సైడ్ నిన్న లో వచ్చేసి 25,603. ఆ లో బ్రేక్ అయితే కొంచెం వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. 25,900 హై, ఆ హై బ్రేక్ అయింది అనుకోండి కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా ఇవాళ కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనకు ఉన్నాయి కదా, ఇవాళ టీసీఎస్ రిజల్ట్స్ వచ్చినాయి. 17 to 18 కానీ వాళ్ళకి 57 రూపీస్ డివిడెండ్ ఇచ్చారు. అంటే ఈ నెల 17 కానీ 18 కానీ ఆ 57 రూపీస్ డిస్కౌంట్ అవుతుంది, తగ్గుతాయి. సో ఆ ఎఫెక్ట్. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ మేబీ రేపు అనుకుంటా అండి, ఇవాళ నైట్ రేపు ఉంది రిజల్ట్స్. సో ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత టెక్ షేర్స్ అనేది ఏంటి తెలుస్తుంది. ఇన్ఫోసిస్ బాగానే రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రిలయన్స్ అయితే బాగా పడిపోతుంది, విపరీతంగా పడిపోతుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి చీపర్ క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి తీసుకుంటారు కదా, సో దాని ఎఫెక్ట్ బాగా పడినట్టుంది. దాదాపు ఈ జనవరి 1 నుంచి ఇప్పుడు దాకా చూస్తే 8% పడింది. మరి మేజర్ నిఫ్టీలో రిలయన్స్ పడింది 2% పడింది అంటే మార్కెట్ మైనస్ లోనే ఉంటుంది. సో 8% అంటే బాగా పడినట్టు కదా. సో కమింగ్ ఫ్రైడే రిజల్ట్స్ ఉన్నాయి, ఇది మన రిలయన్స్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్. సో దాని ఎఫెక్ట్ గురువారం సెలవు కాబట్టి శుక్రవారం పడుతుంది. సో నెక్స్ట్ ట్రంప్ 500 ట్యాక్స్ అన్నారు, ఆ క్రూడ్ ఆయిల్ మీద ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ బాగా రిలయన్స్ మీద బాగా పడింది అనుకుంటా. అందుకని 8% పడుతుంది. వాలటాలిటీ అయితే బాగా కంటిన్యూషన్ ఉన్నాయండి. ఇంకా మరి కమింగ్ ఫ్రైడే రిజల్ట్స్ అనుకున్నాం రిలయన్స్, అట్లాగే సాటర్డే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ రిజల్ట్స్ ఉన్నాయి. ఇవి మనం వాచ్ చేయాలి 80%. ఇవాళ నైట్ 8 to 8:30కి యుఎస్ లో కోర్టు డిసిషన్ కూడా ఉంది, అది కూడా కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని బట్టి కూడా మార్కెట్ కొంచెం డైరెక్షన్ తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఐటీ కొంచెం టీసీఎస్ అగ్రివేట్ చేసింది మార్కెట్ డౌన్ సైడ్ అనుకోవచ్చు ఒక రకంగా. టీసీఎస్ బాగా వస్తుంది అనుకుంటే రాలేదు. సో నిన్నటి లో కట్ కాకూడదు. నిన్న లో అంటే 25,603, అది కట్ అయితే కొంచెం వీక్ అయ్యే ఛాన్స్లే ఉంటాయి. మేబీ ఇవాళ కట్ కాకపోవచ్చు, ఎక్స్పెక్టేషన్ కన్సల్టేషన్ అప్పర్ సైడ్ కన్సల్టేషన్ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ అండి. రైట్ ప్రభు గారు, మన కాలర్ వెయిట్ చేస్తున్నారు సుధీర్ గారు ఖమ్మం నుంచి. సుధీర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ హ్యాపీ భోగి. థ్యాంక్ యూ అండి. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? ఒకటి వచ్చేసి ఎంఎంటీసీ సార్, ఇంకోటి వచ్చేసి సిల్వర్ బీస్, ఇది ఈటీఎం ఎక్కడ చేయొచ్చు. రైట్, సిల్వర్ బీస్ ఫస్ట్ ఏంటండి? ఎంఎంటీసీ లిమిటెడ్. ఓకే, అది 68.6 ఉందండి, 8% పెరిగింది ఇవాళ. సో ఇది బ్రేక్అవుట్ అంటే ఫ్రెష్ బయింగ్ అయితే చేస్తుంది. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సుధీర్ గారు. సుధీర్ గారు సిగ్నల్ చోటకు రారా మీరు? రైట్, ఒకసారి క్లియర్ గా చెప్పండి. ఎంఎంటీసీ. రైట్, ఎంఎంటీసీ. రైట్, ఎన్ఎంటీసీ. మీ వాయిస్ స్లోగా ఉందండి, వినపడట్లేదు. 82.90 ఎన్ఎంటీసీ ఉంది మీకు. పర్వాలేదు, బ్రేక్అవుట్ అయింది మీకు. పైనుంచి దాదాపు 87 నుంచి కొంచెం తగ్గింది, మళ్ళీ మీకు అప్ ట్రెండే ఉందండి. తీసుకోవచ్చు, 90 దాకా రావచ్చు. మీరు ఆల్రెడీ ఉంటే కనుక 90 వరకు వెయిట్ చేయొచ్చు. కొంచెం షార్ట్ టర్మ్ లోనే రావచ్చు, ఇది హోల్డ్ చేసుకుంటే. తర్వాత సిల్వర్ బీస్ అన్నట్టు, సిల్వర్ బీస్ ఇవాళ కూడా సిల్వర్ అప్లోనే ఉన్నట్టుంది. ఎందుకంటే ఈ మార్కెట్ కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు పెరుగుద్ది కదా. సో ఏదైనా నెక్స్ట్ ఏదైనా బ్యాక్ స్టెప్ అంటే 3 lakhs దగ్గరే, దాదాపు 280 పైన ఉంది. 3 lakhs దగ్గర ఒక స్టెప్ రావచ్చు, అప్పుడు కొనండి సిల్వర్ కానీ సిల్వర్ బీస్ కానీ. అక్కడ ఎంటర్ అవడం బెస్ట్ అని నా ఉద్దేశం. సైకలాజికల్ ఫిగర్ దగ్గర
ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. భయం ఉంటది కదా, అమ్మో ఎంత పెరిగిపోయిందని. ఆ భయం దగ్గర కొంచెం అమ్ముతున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. కాబట్టి అక్కడ మనం ఎంటర్ అయితే 1 స్టెప్ బ్యాక్వర్డ్ 3 స్టెప్ ఫార్వర్డ్, అది గుర్తుపెట్టుకోండి చాలు. రైట్ ప్రభు గారు, అంటే ఈరోజు విక్రయాల ఒత్తిడి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? అంటే ఇంకా అన్సర్టనిటీ, క్లారిటీ లేదండి, డైరెక్షన్ క్లారిటీ లేదు. సో డెఫినెట్ గా కొంచెం వాలటాలిటీ ఉంటుంది. అంటే పడట్లేదు మార్కెట్, చూడండి పెద్ద పడట్లేదు. నిన్నట్లో కట్ కాదు, ఇవాళ లో కట్ అయిందంటే వీక్ అయినట్టు లెక్క. లో కట్ కాదు, అప్పర్ సైడ్ కన్సల్టేషన్ 25,900 to 25,603 ఈ రేంజ్ లోనే క్లోజింగ్ కూడా ఇక్కడే ఉండొచ్చు. పెద్ద పడకపోవచ్చు, కానీ ఏదో న్యూస్ కోసం చూస్తుంది, ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది. కాబట్టి ఆ ట్రిగర్ పాయింట్ ఏదని ఇప్పుడు మొన్న కూడా చూసాం కదా, యుఎస్ అంబాసిడర్ గౌర్ గారు చిన్న మాట, ట్రేడ్ డీల్ జరుగుద్ది, ఆయన వస్తారు అంటేనే పెరిగిపోయింది. అంటే అప్పటికే 5 రోజుల నుంచి మార్కెట్ పడింది. సో చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చినా దానికి ఇదైపోతుంది. సో డెఫినెట్ గా ఒక ట్రిగర్ పాయింట్, స్ట్రాంగ్ ట్రిగర్ పాయింట్ వస్తే మార్కెట్ పెరిగే ఛాన్సే ఉన్నాయి. మార్కెట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు భయపడాల్సిన పని లేదు, పెద్ద పడట్లేదు. కాకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా కొట్టేశారు కాబట్టి మనకి అవి ఎప్పుడు వస్తాయి, మనకి ఈ నెక్స్ట్ 3 years లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెరుగుతాయా? ఇప్పుడు 2026 లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఏదైనా బూస్ట్ ఇస్తారా? మన బడ్జెట్ లో ఏదైనా ఇన్వెస్టర్స్ కి ఏదైనా బూస్ట్ వస్తుందా? Q3 రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంటే బాగున్నట్లే. అంటే Q2 కంటే Q3 బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. రైట్ ప్రభు గారు, మనకు శంకర్ గారు తెనాల నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. శంకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. శంకర్ గారు, హలో శంకర్ గారు మాట్లాడండి. సార్, ఏ స్టాక్ గురించి అడగాలనుకోండి? నమస్కారం. నమస్కారం. నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా. ప్రభు గారిని అడగండి, ఏ స్టాక్ గురించి అడుగుతారు? శుభాశీసులు కూడా మీకు. రైట్, చెప్పండి, ఏ స్టాక్ గురించి అడుగుతారు? సిల్వర్ చేస్తున్నాను, మీకు కంగ్రాట్స్ చెప్దామని, థ్యాంక్స్ చెప్దామని చేశాను సార్. బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్. రాజేశ్వర గారు గుంటూరు నుంచి మనకు కాలర్ వెయిట్ చేస్తున్నారు. రాజేశ్వర గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? ప్రభు గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. మీకు, మీ ఛానల్ కి, ప్రభు గారికి అందరికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పండి. ఎన్బిఎఫ్సి, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ సార్. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్. ఏ రేట్ లో కొన్నారు అది కూడా చెప్పండి. బై చేసుకోమంటారు రాజేశ్వర గారు, ఏ రేట్లో కొన్నారు చెప్పండి. రెండు ఫ్రెష్ బయింగే. ఫైనాన్స్, ఈ రెండింటిలో ఏది కొనాలో కొంచెం చెప్పండి సార్. ఏది మంచి బెస్ట్ స్టాక్ అయితే చెప్పండి సార్. శ్రీరామ్ ఫైనాన్స్ అయితే బ్రేక్అవుట్ అయింది, ఎప్పటి నుంచో అప్పర్ సైడే ఉంది. దాదాపుగా మీకు ఎక్కడ చూసినా 606 నుంచి సెప్టెంబర్ 26 నుంచి అప్పర్ సైడే ఉంది సార్. మీకు 1000 దాకా వస్తుంది అనుకుంటే 1000 దాకా వచ్చింది. నెక్స్ట్ కొంచెం మీకు ఏదైనా 950 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ ఇంతకాలం పెరిగింది కాబట్టి కన్సిస్టెంట్ గా ఆ 950 కనుక అక్కడ దాకా వచ్చినా ఒక్కోసారి ఆ లోపల 980 to 950 లోపల ఎక్కడో చోట యూటర్న్ తీసుకోవాలి. తీసుకుంటే 1100 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. దీని పరిస్థితి ఇది. బజాజ్ ఫైనాన్స్ అంటే 947 ఉంది, 0.8% మైనస్ ఉంది. ఇదైతే కొంచెం వీక్ ఉందండి, ఇంకా పడుద్ది. మీకు ప్రాఫిట్స్ ఎక్కువ కాదు, కొంచెం పర్వాలేదు, 1100 దాకా పర్వాలేదు అనుకున్నప్పుడు ఈ రేట్లో ఎంటర్ 1100 దగ్గర ఎగ్జిట్ కావచ్చు. బజాజ్ ఫైనాన్స్ మటుకు ట్రెండింగ్ డౌన్ ఉంది, కొంచెం ఆగండి. ఎప్పుడైతే మీకు 940 కట్ అయిందో ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు 970 కనుక క్రాస్ అవుతుంటే అప్పుడు ఎంటర్ అవ్వండి బజాజ్ ఫైనాన్స్ లో. అప్పుడు మీకు బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 1050 దాకా, 1050 క్రాస్ అయితే 1100 వరకు. రీసెంట్ కూడా 2 times 1100 దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో డెఫినెట్ గా ట్రిపుల్ టాప్ రావచ్చు. సో ఆ లెవెల్ దాటినప్పుడే ఆ లెవెల్ చూసుకొని దాని ప్రకారం ఎంటర్ అవ్వండి. రైట్ ప్రభు గారు. మరో కాలర్ శ్రీధర్ గారు కర్నూలు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ అండి. రైట్ ప్రభు గారు, అంటే ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు, లేకపోతే వాహన షేర్లు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా తగ్గుతాయి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది. కాకపోతే నవంబర్కి వచ్చిన ఇన్ఫ్లేషన్ 0.7% అయితే 1.3% వచ్చింది మన దగ్గర, కొంచెం పెరిగింది. ఏదేమనుకున్నా ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసిన 4% కంటే కిందే ఉంది ఇన్ఫ్లేషన్. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గే అవకాశాలే ఉన్నాయి. నెక్స్ట్ 2 quarters కూడా 25 basis తగ్గించవచ్చు మన దగ్గర.
సో తగ్గించినప్పుడు మరి ఆటోకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్లే ఉంటాయి కదా. ఇంట్రెస్ట్ రేట్ ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు ఎక్కువ మంది లోన్స్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అవును. సో ఆటో సెక్టర్ కొంచెం బూస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆటోకి ఏం పర్వాలేదండి. Right. జిఎస్టీ రీజిక్ తర్వాత ఆటో సెక్టర్ కూడా బాగా పెరిగింది. Right. అట్లానే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఇంకొంచెం బూస్ట్ అయ్యే అవకాశం రైట్ మెయిన్. రైట్ మన కాలర్ శ్రీధర్ గారు ఇంతకు ముందు కాల్ కట్ అయింది. శ్రీధర్ గారు కర్నూలు నుంచి. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్. ఏం సార్? శ్రీధర్ గారు హలో హ్యాపీ సంక్రాంతి సార్. క్లియర్ గా మాట్లాడండి శ్రీధర్ గారు. సార్ వారి సిమెంట్ ఎనర్జీ వారే ఇంజనీర్స్ ఓకే ప్రజెంట్ రేట్ ఎంట్రీ చేసుకోవచ్చా సార్? ఆల్రెడీ ఉన్నాయి సార్ 2600 లో. మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్పండి శ్రీధర్ గారు. వారి ఇంజనీరింగ్ సిమెంట్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్. రెండోది ఏంటండి? సిమెంట్ ఎనర్జీ సార్. క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వారి ఇంజనీరింగ్ సిమెంట్ ఎనర్జీ. సీమన్స్ ఓకే ఓకే. వారి ఎనర్జీస్ వచ్చేసి మీరు కొన్న రేట్ లోనే ఉంది. ఇవాళ కూడా 1% పెరిగి మీ కొన్న రేట్ లో దాదాపు అదే రేట్ లో ఉంది. 30 రూపీస్ ప్లస్ లో ఉన్నారు. మీకు ఏదైనా కొంచెం బాగా పడింది కదండి, కొంచెం మూమెంట్ వచ్చింది. ఏదైనా 2700 వచ్చినప్పుడు కొంచెం ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటుంది, కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం యూటర్న్ తీసుకుంది. 26 నుంచి 27 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ బ్రేక్అవుట్ అవ్వాలి, అక్కడి నుంచి మీకు పెరిగే ఛాన్స్ లో ఉంటాయి. సో డెఫినెట్ గా 27 క్రాస్ అయినప్పుడు మూవ్మెంట్ వస్తుంది అంటే అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. ఆర్య ఎనర్జీ మంచి కంపెనీ, లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. మీకు మళ్ళీ 3500 3600 దాకా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి కంపెనీ ఇది. సో సీమెన్స్ అన్నారు 2970 0.8% ప్లస్ లో ఉంది. ఇది కొంచెం డౌన్ ఉందండి. మీకు ఇంకా కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీకే ఉంది. ఇది 2970 2900 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. అంతకుముందు మనం రీసెంట్ లో తీసుకుంటే 2715 అంటే 2700 దాకా అంతవరకు రాకపోవచ్చు, కానీ ఇక్కడ 2000 ఎక్కడో చోట యూటర్న్ తీసుకోవాలి. సో మీకు రిజల్ట్స్ పరంగా చూస్తే లాస్ట్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. జూన్ క్వార్టర్ మీద సెప్టెంబర్ క్వార్టర్ బాగానే ఉన్నాయి. ఇది Q3 కూడా బాగానే ఉండొచ్చు ఎక్స్పెక్టేషన్. ఈ ఐటీ తప్ప మిగతా సెక్టర్స్ అన్ని బాగా ఇవ్వచ్చు, మంచిగా ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో డెఫినెట్ గా రిజల్ట్స్ బాగున్నప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయండి. రైట్ ప్రభు గారు. మురళీమోహన్ గారు మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. మురళీమోహన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆర్ఈసీ తీసుకోవచ్చు అండి? ఉన్నాయి ఆర్ఈసీ అంటే 368 ఉంది సార్. ఇది ఆర్ఈసీ మీకు తీసుకోవచ్చు సార్. బ్రేక్అవుట్ అయింది. మీకు బ్రేక్అవుట్ అయ్యి 380 దాకా వచ్చి మళ్ళీ కొంచెం ఇది ఉంది. 3 అంటే 368 360 కట్ కాకుండా ఉండాలి. 360 కట్ అయితే కొంచెం వీక్ ఉంటుంది. అంత రీసెంట్ లో చూసుకోవాలి. అప్పుడు 360 కట్ అయితే ఎక్కడండి 351. సో 350 నెక్స్ట్ టార్గెట్. అంటే ఈ లోపల ఎక్కడో చోట స్ట్రాంగ్ యూటర్న్ తీసుకోవాలి, బయింగ్ జోన్ రావాలా. ఆ బయింగ్ జోన్ లో ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి బయింగ్ వచ్చింది అనుకోండి, ఆ లెవెల్కి వచ్చినప్పుడు బై చేస్తారు. సో అప్పటి నుంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ లెవెల్ చూసుకుంటే 380 క్రాస్ అయిందా మీకు బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దాదాపు 440 దాకా ఉంది. లాంగ్ కన్సాలిడేషన్ డౌన్ సైడ్ వీక్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే లాంగ్ కన్సాలిడేషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే బ్రేక్అవుట్ హెవీగా ఉంటుంది. సో ఏదైనా మనకి మంచి న్యూస్ పాయింట్, ట్రిగర్ పాయింట్ ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా బ్రేక్అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 2026 కి మరి ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుంది, ఆయన డాన్స్లు అనేవి ఎక్కడ తగ్గుతాయి, ఎప్పుడు తగ్గుతాయి, ఎవరు ఆపుతారు, కోర్టు ఏమైనా ఆపుద్దా, ఇవన్నీ ట్రంప్ డాన్స్లు అన్ని. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో అవన్నీ కనుక సెటరేట్ అయితే డెఫినెట్ గా మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. దానికోసమే చూస్తుంది, ట్రిగర్ పాయింట్ కోసమే. సో యూ హ్యావ్ టు వెయిట్. అంటే 2026 లో రావాలని కోరుకుందాం సార్. డెఫినెట్ గా అవన్నీ మారినప్పుడు మార్కెట్ పెరిగే ఛాన్స్లే ఉంటాయి. రైట్ రైట్. ప్రభు గారు, సుబ్బయ్య గారు తిరుపతి నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. సుబ్బయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. సుబ్బయ్య గారు ప్రభు గారితో మాట్లాడండి. సార్ డిక్సన్ టెక్నాలజీస్ చెప్పండి సార్, దాని గురించి. డిక్సన్ టెక్నాలజీస్ ఐటీ సెక్టర్ కొంచెం బాగా పడింది కదా సార్. బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఏంటంటే ఐటీ సెక్టరే. మీకు నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గుతాయి అనుకుంటున్నాం. తగ్గినప్పుడు వాళ్ళకి కూడా బూస్ట్ వస్తుంది కదా. సో $1 90 దాకా ఉంది. దాని ఎఫెక్ట్ కూడా వాళ్ళకి ప్లస్సే కదా కన్వర్షన్ లో. సర్వీస్ సెక్టర్ కాబట్టి మనకి సర్వీస్ లో యుఎస్ నుంచి మంచి ఇది వస్తాయి కాబట్టి ఆ కన్వర్షన్ అది ఇమీడియట్ పడదు. ఎప్పుడు పడుతుంది? ఈ నెక్స్ట్ క్వార్టర్ లో ఆ రిజల్ట్స్ అన్ని పడతాయి, ఆ ఫ్రూట్స్ అన్ని. సో అప్పుడు మనకి తెలుస్తుంది. అంటే ఇంట్రెస్ట్ తగ్గి ఈ 90 రూపీస్ లో ఈ డిఫరెన్స్ అంతా నెక్స్ట్ ప్రాఫిట్ లో కనపడతాయి కాబట్టి నెక్స్ట్ 2 క్వార్టర్స్ ఇంపార్టెంట్ ఐటీకి. బాగా కొట్టేశారు 20% అబౌవ్. టీసీఎస్ చూడండి 4,500 నుంచి 3,000 2,900 ఇప్పుడు 3,200 3,300 ఆ రేంజ్ లో ఉంది.
సో మళ్ళీ 4,500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. ఐదర్ ఇన్ఫోసిస్ కూడా అంతే, అది కూడా ఆల్ టైమ్ హైట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇట్ విల్ టేక్ టైమ్స్. 3 to 4 years టార్గెట్ పెట్టుకుని ఇలాంటి ఐటీ దాంట్లో ఉంటే మీకు డెఫినెట్ గా మిగతా పారామీటర్స్ మారినప్పుడు, గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్ గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి. అక్కడ INR 90 దాకా ఉంది. సో షార్ట్ టర్మ్ లో 70 దాకా వస్తుంది అంటున్నారు. 70 దాకా తెస్తాడు. 70 ఉన్న మంచి, వాళ్ళకి మంచి ప్రాఫిటే కదా కన్వర్షన్ లో. రైట్ ప్రభు గారు, ముఖ్యంగా అంటే ఇంతకుముందు ఐటీ గురించి, బ్యాంక్ గురించి, ఇటు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రధానంగా ఔషధ రంగం అంటే ఫార్మా కంపెనీల ప్రభావం అంటే ఒకటి పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు షేర్లు? అంటే అది స్తబ్దతగానే ఉంది. 100% ట్యాక్స్ అన్నారు కదండి. ఇప్పుడు టరీఫ్ తెలియాలి కదా, ట్రేడ్ డీల్ తెలియాలి. ఇప్పుడు US అంబాసిడర్ గోర్ కూడా ట్రేడ్ డీల్ జరిగిపోద్ది, ఏం పర్వాలేదు అని చెప్పారు. సో డెఫినెట్ గా ట్రంప్ కూడా తొందరలోనే వస్తారు. మరి క్వాడ్ మీటింగ్ రావట్లేదేమో. జనవరిలో క్వాడ్ మీటింగ్ ఉంటే రావట్లేదేమో, బహుశా తొందరలో వస్తారు అని చెప్తున్నారు ఆయన. అంటే మరి ఇప్పట్లో ఇది ఎప్పుడు తెరబడుతుంది అనేది ఇంపార్టెంట్. ట్రేడ్ డీల్ జరిగినప్పుడు అన్ని సెట్ అవుతాయి. వార్ ఆగిపోయిందంటే మిగతా మొత్తం సెట్ అవుతుంది. ఎందుకంటే వార్ ఆగిపోయింది అనుకోండి, మన క్రూడ్ కొన్నా అదేం పెద్ద ఎఫెక్ట్ పడదు. ఇప్పుడు వారిని ఎక్స్టెండ్ చేస్తున్నాం క్రూడ్ కొని అనే ఉద్దేశం కదా అయింది. సో వార్ ఆగిపోతే అన్నిటికీ మూలం సొల్యూషన్ దొరికిపోద్ది. సో వార్ ఎంత త్వరగా ఆగిపోతే అంత బెస్ట్ ఫస్ట్. తర్వాత ట్రేడ్ డీల్స్ జరుగుద్ది ఆటోమేటిక్ గా. సో తర్వాత ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి. అవి ఇరాన్ కానీ, గ్రీన్లాండ్ కానీ నాకు కావాలంటున్నారు కదా. మరి అవి ఎంతవరకు ఉంటాయి అనేది ఈ కోర్టు ఇవాళ ఉన్న డిసిషన్ బట్టి ఏదన్నా ఉంటే స్ట్రాంగ్ గా చెప్పింది అనుకోండి, డెఫినెట్ గా ఒక రకంగా ఆయన ఎగెనిస్ట్ వచ్చినా వినేటట్టు కనపడలా. ఒకవేళ 500% ట్యాక్స్ వేసినా ఇంకో రకంగా ఏదో రకంగా ఇండియా మీద ట్యాక్స్ వేస్తున్నట్టే కనపడుతున్నాడు, కానీ అంత తగ్గేటట్టు కనపడలా. మరి ఆయన ఎట్లా మెయిన్ మనకు చూసుకుంటే యాంగిల్ చూస్తే 2026 లో మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి US లో. ఆ మిడ్ ఎలక్షన్స్ మేబీ జూన్, జూలైలో ఉన్నాయి. సో కెనడాలో జస్టిన్ ట్రూడోని ఎలా మార్చారో అట్లనే ఇక్కడ కూడా ఇంపీచ్మెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కానీ దేశం మొత్తం ప్రశాంతంగా పడుకోదేమో. అప్పుడు దాకా ఈ టెన్షన్ తప్పదండి. రైట్ రైట్ ప్రభు గారు, మరో కాలర్ వెంకటేశ్వరరావు గారు గుంటూరు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? TCS, ఇండిగో, ONGC. TCS వచ్చేసి TCS మీకు 17th 18th డివిడెండ్ ఉంది, 57 రూపీస్. ఆ మందాన్ని కొంచెం తగ్గుద్ది. ఆ తగ్గినప్పుడు తీసుకోవచ్చు. డివిడెండ్ కోసం అని కాకుండా ఆ తగ్గినప్పుడు కొనుక్కోండి. 17 లోపల తగ్గుతుంది. 17th ఆ 57 రూపీస్ డౌన్ చూపిస్తారు కదా, తగ్గుతుంది. 57 రూపీస్ డివిడెండ్ ఇచ్చినప్పుడు ఆ రేంజ్ లో ఉన్నప్పుడు ఎంటర్ కావండి. లాంగ్ టర్మ్ లో ఇప్పుడు ఎంటర్ అయినా పర్వాలేదు, డివిడెండ్ వస్తుంది. ప్లస్ లాంగ్ టర్మ్ ఉన్నా మళ్ళీ 4,500 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. IT ఇండెక్స్ నెక్స్ట్ 3 to 4 years టార్గెట్ పెట్టుకోవాలి. అప్పుడు నెక్స్ట్ ఏమన్నారు? ONGC అన్నారు. ఇంకోటి ఏంటండి? ONGC అన్నారు. ఇంకోటి ఏంటి? ఇండిగో. ఓకే, 247 ఉంది. ఆయిల్ ఇన్ 1.46% ఉంది. ఇది ఫ్రెష్ బయింగ్ అయినా తీసుకోవచ్చండి. దాదాపుగా 265 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ దాదాపుగా 260 దాకా వచ్చింది. సో మీకు 260 దాకా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. బ్రేక్అవుట్ అయింది. సో ఇండిగో అన్నారు. ఇండిగో ఈ మధ్య సిచ్యువేషన్ ప్రకారం కొంచెం ఇబ్బంది పడింది. తర్వాత మళ్ళీ అన్ని రివైవ్ అయింది. ఫ్లైట్స్ అన్ని రివైవ్ అయినాయి. దాని అనుగుణంగా మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేసింది. ఒక్క నిమిషం. ఇండిగో అది ఇండిగో ఏవియేషన్ 4,736.47 కొంచెం వీకే ఉందండి. కొంచెం డౌన్ సైడ్ ఉంది, కొంచెం వీక్ ఉంది. నేల చూపే ఉంది. కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. ఎందుకంటే రిజల్ట్స్ పరంగా చూసినా మీకు కొంచెం జూన్ మీద సెప్టెంబర్ క్వార్టర్ తగ్గినాయి. నెక్స్ట్ క్వార్టర్ కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఆగండి. ఇదైతే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంట నేను. రైట్ ప్రభు గారు, మరో కాలర్ చంద్రశేఖర్ గారు మహబూబ్ నగర్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. కూపిడి షేర్స్ తీసుకోవచ్చు సార్. 490లో 500 షేర్స్ తీసుకున్నాను. ఎంత సార్? 490లో తీసుకున్నాను సార్ 500 షేర్స్. ఓకే, యావరేజ్ కోసం అడుగుతున్నారు. ఓకే, 1% 1.09 ఉందండి. క్యూపిడ్ వచ్చేసి మీకు ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది. పర్లేదండి. రీసెంట్ కూడా కొంచెం కిందకు వచ్చింది కదా సార్. దాదాపుగా ఎక్కడికి వచ్చింది? 390కి వచ్చింది జనవరి. తర్వాత నెక్స్ట్ 399. అక్కడి నుంచి అంటే 390 400 ఆ రేంజ్ లో బాగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, సపోర్ట్ ఉంది. సారీ, ఆ సపోర్ట్ లెవెల్ తీసుకుంటే పెద్ద పడకపోవచ్చు. మళ్ళీ మీకు 550 దాకా రావచ్చు.
450 దాటుతున్నప్పుడు తీసుకోండి. 550 దాకా మనం వెయిట్ చేయొచ్చు. మీకు యావరేజ్ అయినా యావరేజ్ తీసుకుంటే మీకు 550 తీస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభు మాలెంపాటి గారు, సీనియర్ స్టాక్ మార్కెట్ నిపుణులు, మా యొక్క Thank you, sir. కాలర్స్ యొక్క సందేహాలు నివృత్తి చేసినందుకు. ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మరో బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.